ఇకపై మీరు ఫిన్ ఇంటర్నెట్ ద్వారా ఏదైనా ఆస్తిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మీకు బెంగళూరులో ఆస్తి ఉంటే దానిని అమ్మడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఫిన్ ఇంటర్నెట్ ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది మీ ఆస్తిని అనేక డిజిటల్ టోకెన్లుగా మారుస్తుంది. మీరు ఈ టోకెన్లను షేర్ల మాదిరిగా మీకు కావలసినన్నిసార్లు అమ్మవచ్చు. ఆధార్, యూపీఐ వంటి గొప్ప డిజిటల్ మౌలిక సదుపాయాల సాంకేతికతలను ప్రపంచానికి అందించిన నందన్ నిలేకని ఇప్పుడు ఫింటర్నెట్ అనే కొత్త డిజిటల్ ఆర్థిక నెట్వర్క్ను ఆవిష్కరించారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇళ్లు, బంగారం, డబ్బు మొదలైన ఆస్తుల డిజిటల్ బదిలీని అనుమతించే వినూత్న సాంకేతికత ఇది. నందన్ నిలేకని కొన్ని సంవత్సరాల క్రితం అలాంటి విప్లవం గురించి మాట్లాడారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఆస్తులను షేర్ల మాదిరిగా కొనవచ్చు, అమ్మవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సహకారంతో ఫింటర్నెట్ అనే నెట్వర్క్ అభివృద్ధి చేయబడింది. దీని భావనను మొదట 2023లో ప్రతిపాదించారు. దీనిని అగస్టిన్ కార్టెన్స్, సిద్ధార్థ్ శెట్టి, డాక్టర్ ప్రమోద్ వర్మ అభివృద్ధి చేశారు. కన్నడిగులు సిద్ధార్థ్ శెట్టి ప్రస్తుతం ఫింటర్నెట్ సీఈఓగా ఉన్నారు. ఫిన్ ఇంటర్నెట్ అనేది ఒక ప్రపంచ ఆర్థిక సాంకేతిక నెట్వర్క్. ఫిన్ ఇంటర్నెట్ అనేది క్రిప్టోకరెన్సీ కోసం ఉపయోగించే బ్లాక్ చైన్, ఓపెన్ ఆర్కిటెక్చర్ పై నిర్మించబడింది. ఇది భూమి, బంగారం, బాండ్లు మొదలైన భౌతిక ఆర్థిక ఆస్తులను డిజిటల్ టోకెన్లుగా మారుస్తుంది. ఈ టోకెన్లను డబ్బు వ్యాపారం చేసే విధంగానే కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. సాంప్రదాయ బ్యాంకింగ్, క్రిప్టో టెక్నాలజీని కలిపే ఫింటర్నెట్ ప్రభుత్వాలు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా నిర్మించబడింది. ప్రతి డిజిటల్ టోకెన్ ఆ ఆస్తి యాజమాన్యం, నియమాలు మొదలైన వాటిని నమోదు చేస్తుంది. అందువల్ల ఆస్తి యాజమాన్యంలో ఎటువంటి గందరగోళం ఉండదు.